మనం ఆడినంత మనం చేసిన టాస్క్లన్నీ ఒక ఎత్తు అయితే ఇక టైటిల్కి దగ్గర పడ్డాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఆడబోయేది మీరు ఫేస్ చేయబోయేది ఇంతకు ముందు చేసినవన్నీ నథింగ్ అనమాట, ట్రివియల్ థింగ్. ఇన్ని రోజులు నా పేరేంటి ఉదయ భాను. ఉదయ పేరులోనే దయ ఉంటుంది కదా, అందుకే చాలామంది నన్ను హృదయ అని కూడా అంటారు. ఆ హృదయ తీసి పక్కకు పడేసి ఉదయలోని 2 అక్షరాలు ఉన్నాయి కదా ద యా, అవి కూడా తీసి పడేసి నాకు ఎంత కఠినమైన హృదయం ఉందో మీకు చూపిస్తా. మీ ఆరుగురికి చూస్తున్న ప్రేక్షకులకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధం అండి. మీరు ఎలాంటి పవర్ఫుల్ ఒక్క మగాడినైతే కోరుకుంటున్నారో అలాంటి పవర్ఫుల్ ఒక్క మగాడిని తీయడానికి ఎలాంటి టాస్క్లు పెట్టాలని మీ ఊహల్లో ఉందో ఆ ఊహను మించి వీళ్ళని టార్చర్ పెడతాను ఇవాళటి నుంచి. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సౌండ్లు వినిపిస్తుండొచ్చు. సో 3 రోజుల నుంచి ఆకలి మీద ఉన్నటువంటి డాగ్స్, అతి విశ్వాసమైనటువంటి జీవులు. మనిషిని నమ్మినా నమ్మకపోయినా కుక్కని నమ్మితే అది చచ్చేంత వరకు ప్రాణం ఇస్తుంది. ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడడానికి పోరాడుతుంది. మీరు చస్తే అది పస్తు నుండి చేస్తుంది, రైట్? అంత విశ్వాసం ఉన్నటువంటి జంతువు. సో అది చెప్పిన మాట ట్రైన్ చేసినట్టుగా వింటుంది. దానికి కొన్ని పద్ధతుల్లో ట్రైన్ చేయడం జరిగింది. 3 రోజులుగా పస్తులుంది. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏం తిందామా అని ఆవురు మనుంది. అందుకే ఇన్ని రోజులు మీకు చేపల పులుసు, బిర్యానీలు అవి ఇవి పెట్టి మస్త్ సూపర్ సాలిడ్గా తయారు చేస్తాం. వాటికి మీరు ఆహారం అవుతారా లేదా ఒక్క మగాడు అవుతారా డిసైడ్ చేసుకోండి. ఎవరికన్నా భయం వస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళి షోలోంచి హెల్మెట్ అయిపోవచ్చు. ఓకే, సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ గుడ్డలు వేసుకుంటే అంత డేంజర్లో ఉంటారు. బెటర్ షార్ట్స్ అండ్ స్లీవ్లెస్ వేసుకుంటే ఇంకా మంచిది. నేను సీరియస్గా చెప్తున్నాను. కుక్కల్ని నేను వదిలేస్తాను. మీరు రన్ చేసిన 8 సెకండ్స్ తర్వాత మీ చేతిలో ఈ బాల్ ఉంటుంది. మా డాగ్స్కి ఇది ఫేవరెట్ బాల్. ఓకే, జనరల్గా కుక్కల్ని మనం బోన్లో పెడతాం కదా, కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి డాగ్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే మొట్టమొదటిసారి ఒక మనిషి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం బోన్లో ఉంటాడు. కుక్కలు బయట ఉంటాయి, మనం బోన్లో ఉండాలి. పరిగెత్తి 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 వాటి నుంచి తప్పించుకుని ఆ బోన్లోకి మీరు వెళ్ళాలి. ఆ బోన్లోకి వెళ్తే మీరు సేఫ్ అయిపోతారు. డాగ్స్ బోన్లోకి వెళ్ళాలి. గాట్ ఇట్? అయితే ఎప్పుడైతే మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో, కుక్కలు మిమ్మల్ని పట్టేస్తాయి, మీ పీకేస్తాయని మీకు అనిపిస్తుందో, అప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి బాల్ ఇమ్మీడియట్గా వదిలేసేయండి. లైక్ దిస్ వదిలేసి 2 చేతులు గాల్లోకి పెట్టండి. అరవద్దు. కుక్కల్ని టెంప్ట్ చేసినా, ఆ డాగ్స్ని టెంప్ట్ చేసినా, అరిచినా మేమేమి చేయలేం. ఓకే, డోంట్ షౌట్. ఓకే, గాల్లోకి చేతులు పెడితే వాడికి ఒక సిగ్నల్ దట్ దే ఆర్ సేఫ్ అని. యానిమల్స్కి సాల్యూట్ చేస్తూ లెట్స్ స్టార్ట్ ఇట్. అర్థమైందా టాస్క్? మీరు పరిగెత్తాలి 1 by 1. మీరు పరిగెత్తిన 8 సెకండ్స్ తర్వాత నేను కుక్కల్ని వదిలేస్తాను. ఓకే, మీ చేతిలో ఈ బాల్ ఉంటుంది. కుక్కల కంటే మీరు ఫాస్ట్గా పరిగెత్తి బోన్ లోపలికి వెళ్ళాలి. ఓకే,
ఏ క్షణం అయితే మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో, కుక్కలు మిమ్మల్ని అటాక్ చేసేస్తున్నాయి, మీ పైకి వచ్చేస్తున్నాయని ఫీల్ అవుతారో, ఇమ్మీడియట్ గా ఈ బాల్ డ్రాప్ చేయండి అండ్ గాల్లోకి చేతులు పెట్టండి అండ్ నోబడీ షుడ్ స్పీక్, నోబడీ షుడ్ షౌట్. గాట్ ఇట్? నేను మీకు ఒక స్పెషల్ పర్సనాలిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆయనే మీకు ప్రొటెక్టర్. హీఈస్ ద ఓనర్ ఆఫ్ డాగ్స్ అండ్ హీఈస్ ద ట్రైనర్ ఆఫ్ డాగ్స్. హీ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డాగ్స్. ఓకే, సో నాకు తెలిసి మీరు దాన్ని పరిచయం చేసుకోవడం చాలా అవసరం అనుకుంటా కదా. జార్జ్, ప్లీజ్ కమ్. ఎంతకాలంగా డాగ్స్ ని ట్రైన్ చేస్తున్నారు? Past 4 years. How many dogs you have? 5 dogs. 5 dogs. And which one is dangerous here? What's his name? Neo. Neo is the most dangerous guy? Yeah. And this one? She's Lara. Lara? That is Red and that is Mia. Red and Mia. Seriously dangerous dogs. Very very dangerous dogs. వాటికి ఆ బాల్ అంటే పంచప్రాణం. ఎవడి చేతిలో ఉంటే వాడి పిక్క పీకడం ఖాయం. ఓకే, ఎప్పుడైతే మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో ఆ బాల్ వదిలేయండి. బట్ అలాగని ఒక్క మగాడి టైటిల్ మాత్రం అంత తొందరగా వదులుకోవద్దు. కథం, అవి స్మెల్ చేసాయి. ఇప్పుడు వాటి టార్గెట్ ఆ బాల్. ఓకే, అవి పక్కాగా స్మెల్ చేసాయి. వాటి టార్గెట్ ఆ బాల్. ఆ బాల్ ఎవడి చేతిలో ఉందో వాడు అయిపోయినట్టే లెక్క. ఒక్క మగాడు అవ్వాలంటే వీటిని గెలవాలి, పరుగు పందెంలో వీటిని ఓడించాలి. ఓకే, ఈ కుక్కలకి ఈ డాగ్స్ కి ठेंगा दिखाना है. Ready? Are you ready? Who's fast? He always comes fast. Ravikant. Ravikant, you know, first of all, I like your smile, and second thing is, I like your guts. Thank you. Every time చిన్న టాస్క్ అయినా పెద్ద టాస్క్ అయినా అడగగానే ఫస్ట్ స్టెప్ ముందుకు తీసేది మా రవికాంత్ అండి. హ్యాట్స్ ఆఫ్. పేరులో ఉన్న పవర్ ఉంది రవి నీకు. బట్ బివేర్ రవి, వాటి టార్గెట్ నీకంటే ముఖ్యంగా నువ్వు తీసుకెళ్తున్నటువంటి ఆ బాల్. అది నీ చేతిలో ఉంది కాబట్టి అవి నీ వెంట పడతాయి. గుర్తుంచుకో, నువ్వు వాటికి శత్రువు. నువ్వు ఆ బాల్ నీ చేతిలో ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఆ బాల్ వదులుతావో దే ఆర్ సేఫ్. ఎప్పుడైతే అవి సెక్యూర్ ఫీల్ అవుతాయో నిన్నేమి చేయవు. ఆ ధైర్యం నీ గుండెల్లో నింపుకో అండ్ కుమ్మేసేయి. పరిగెత్తు పిడుగులా. రెడీ? ఆల్ ది బెస్ట్. Ready, Ravi? Here is your ball. Be careful. You have to show them the ball. ఇందాక చూసారు కదా ఆ కుక్కల టాస్క్ ఎలాగుందో. నాకు కుక్కలంటే చాలా భయం. అవి ఎక్కడ కరిస్తే మళ్ళీ 13 ఇంజెక్షన్లు ఇప్పించుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నాకు చాలా భయం కుక్కలంటే. కహానీ మీద కొంచెం ట్విస్ట్ చెప్తాను. ఫస్ట్ పర్సన్ ఎవరైతే ముందుకు వస్తాడో వాడికి
కావాలని నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం స్లోగా 1 2 3 కౌంట్ డౌన్ చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నవాడు అసలైన గట్స్ ఉన్నది, ఫస్ట్ స్టెప్ తీసుకున్నవాడు అసలైన మగాడు అన్నట్లే. సో నీకు ఆ అడ్వాంటేజ్ ఉండింది, బట్ వీళ్ళకు ఉండదు. ఓకే, ఎప్పుడు నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకుంటావు కదా, దానికి నీకు నేను ఈరోజు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఇది. ఓకే, బట్ ఇదే జరుగుతుంది అనుకోవద్దు. కౌంట్ డౌన్ ఇంకా కాస్త తొందరగా స్టార్ట్ అవుతుంది అండ్ కుక్కలు కాస్త తొందరగా ఫాలో అవుతాయి. సెకండ్ స్టెప్ ఎవరు తీసుకుంటారు? ఎంత తొందరగా స్టెప్ తీసుకుంటే అంత సేఫ్టీ, అంత సేఫ్టీ, అంత సేఫ్ జోన్లో ఉంటారు. రెడీ? టేక్ ద బాల్. యు గాట్ ద బాల్. షో దెమ్ ప్రాపర్లీ. Who let the dogs out? 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 వింతగా ఉంది టాస్క్. ఎందుకంటే ఫస్ట్ కుక్కలు తీసుకుని వచ్చినప్పుడు ఏదో అట్లే తీసుకుని వచ్చినారు, ఇక్కడ ఎవరిదో కుక్కలు ఉండొచ్చేమో అనుకున్నాము. కుక్కలు అంటే యూజువల్లీ నాకు భయం లేదు, ఇంట్లో కూడా నాకు ఒక కుక్క ఉంది, నేను పెంచుకున్నాను. అయితే ఇక్కడ దీన్ని చూస్తే మాత్రం చాలా ఖతర్నాక్గా ఉండింది. లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఎవరో అక్కడి నుంచి అరిచి నా కుక్క నా వెనకాలే ఉంది అని చెప్పేదాకా నేను పరిగెత్తాలని ట్రై చేశాను. వంశీ బాలే వంశీ బాలే. I will not make you lose hope in me. Who let the dogs out? 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 వెళ్ళండి వంశీ. బట్ నీ లక్ ఏంటంటే నువ్వు పరిగెడుతుంటే వీటిలో ఇవి పోట్లాడుకున్నాయి ఆ బాల్ కోసం. ట్రైనర్ మాట కూడా వినట్లేదు. అంటే వాటికి ఎంత పిచ్చో చూడు బాల్ అంటే. ఎనీవేస్ అర్థమైంది కదా, వాటికి బాల్ అంటేనే పిచ్చి, మీ పిక్ అంటే కాదు. ఓకే, బట్ జాగ్రత్త, పరిగెత్తేటప్పుడు జాగ్రత్త. వెనక్కి చూసుకోకుండా పరిగెడుతున్నారు. వంశీ అదే తప్పు చేశాడు. 4 పరిగెత్తాల్సిన పని లేదు, ఒక్కటున్నా చాలు. చాలా డేంజరస్. నీకు మేము వార్న్ చేసాం కాబట్టి నువ్వు బాల్ వదిలేస్తావు. రైట్, ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి, లేదంటే అయిపోయేవాడి. హూస్ నెక్స్ట్? చలో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మధ్యలో తొడగొడతావా? కొట్టవా? నో డైలాగ్స్. టాస్క్ తర్వాత అప్పటిదాకా సైలెన్స్. ఎప్పుడు అరిచే మావాడు ఇక మూసుకుని పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు చూడండి. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఇవాళ కుక్కలు చూడగానే నా కారిపోయిందని నా ఏం చెప్తున్నా కదా, అది నా లోపల అనేది నా భయం ఇట్లా వణికి వచ్చింది కుక్కలు చూస్తే. కుక్క మామూలుగా లేదన్న, అలా బ్రీతింగ్, ఇలా బ్రీతింగ్ అంటేనే నాకు వణికి వస్తుంది లోపల నుంచి. కానీ బాగా చేశాను ఈ టాస్క్, అందరు నచ్చింది. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Well done, Firoz. Thank you. कैसा लगा?
జబర్దస్త్. జబర్దస్త్. కుక్కలు వెంట పడుతుంటే పరిగెత్తడం ప్రాణం కోసం. ఇంకా పోలీసు వాళ్ళు చూపింది దొంగదారని చెప్తుండే. ఎనీవేస్ నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. నాకు కుక్కలంటే చాలా భయం. పులితో సారీ చేయమన్నా సారీ చేస్తాను, కానీ కుక్కలతో సారీ చేయమన్నా నేను చేయలేను. వెనకాల కుక్కలు పరిగెత్తుంటే వెనకాల చూసి పరిగెత్తాలనో ముంగ చూసి పరిగెత్తాలనో ఎక్కడ పడి అసలు ఏం అర్థం అవ్వకుండా మైండ్ బ్లాక్ అయిపోయి కాదు వచ్చి పట్టేసే అన్నట్టు చాలా చాలా భయంగా ఉండే. కానీ ఆ భయం వల్ల ఇంకా కొద్దిగా మంచి పర్ఫామ్ చేసినానేమో, భయంతోనే పర్ఫామ్ చేసినాను. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? చలో హూస్ నెక్స్ట్? కౌన్ జాయేగా? ఎవరు తొందరగా స్టెప్ తీసుకుంటే వాళ్ళు కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు. కమాన్ రాజశేఖర్, ఆర్ యు వరీడ్? కొంచెం టెన్షన్ లో ఉన్నావు కదా. కమాన్ రాజశేఖర్, నువ్వు టెన్షన్ లో ఉంటే ఇంకెందుకు ఒక్క మగాడు గేమ్ షో. కమాన్ రాజశేఖర్, యు ఆర్ ద హీరో ఆఫ్ ద షో. రెడీ? కుక్కలతో పరిగెట్టించి టాస్క్ మాట అది. నాకు కుక్కలంటే చాలా భయం. పులితో సారీ చేయమన్నా సారీ చేస్తాను, కానీ కుక్కలతో సారీ చేయమన్నా నేను చేయలేను. ఎందుకంటే అట్లా చూస్తేనే భయం వేస్తుంది. అంత టఫ్గా చాలా క్రూరంగా ఉన్నాయి. ఒకవేళ టీత్ గానే వచ్చి గుచ్చుకుంటే గానీ 1 కిలో 2 కిలో లెస్ అయిపోద్ది బాడీలోంచి. అంతలా చాలా భయం వేసింది. కానీ మేము టాస్క్లో ఓకే ఫైన్ నాట్ బ్యాడ్ అని పర్ఫామ్ చేశాను. రాజశేఖర్, యూ షుడ్ టెల్ నౌ, హౌ డు యూ ఫీల్? చాలా బాగుంది కానీ భయం వేసింది మేడం. భయం వేసింది కదా? ఫర్ ద ఫస్ట్ టైం భయం వేసిందా? ఇక్కడ నుంచి అన్ని భయపెట్టేవి ఉంటాయి రాజశేఖర్. భయపడ్డాన్ని మానేసి భయాన్ని భయపెట్టాలి. ఓకే, ఏం చేయాలి? భయాన్ని భయపెట్టాలి, గట్టిగా భయాన్ని భయపెట్టాలి. అది భయం ఉండదు, ఎందుకంటే డెఫినెట్లీ డెఫినెట్లీ రాజశేఖర్, అండ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఎనీ టైమ్. రెడీ? హూస్ నెక్స్ట్? John. John, still hurts? आज तेरी बॉडी में जितने दर्द है ना सब चले जाएंगे. बैक पेन, क्रैम्प्स, वैम्स, वो ये అన్నీ పోతాయి. బాడీలో ఉన్నటువంటి నొప్పులన్నీ పోతాయి. వాటన్నిటికీ ఇది పర్ఫెక్ట్ మంత్ర, పర్ఫెక్ట్ మందు. ఓకే, ఒక్కసారి పరిగెత్తి చూడు. విల్ కమ్ టు మీ అండ్ సే థ్యాంక్ యూ. Seriously. Definitely. I'm so relaxed. I feel like king anta. Okay? Just don't worry. They are after the ball, not after you. Okay? Go get the ball. आजा
కుక్కల్ని చూడగానే భయం అయిపోయింది అసలు. అంటే ఏంటి మరి అవి ఎంతో పెద్ద పెద్దగా ఎలాగున్నాయి, ఒక్కటా రెండా మొత్తం 4 ఉన్నాయి. అప్పటికైనా అంటే నాకు కొద్దిగా అన్ని టాస్క్ చేసి కొద్దిగా వీక్ అయిపోయాము. ఇక అంత ముందులకే స్టామినా లేదు అసలు. వెనకాల కుక్కలు పరుగుతుంటే వెనకాల చూసి పరిగెత్తాలనో ముంగ చూసి పరిగెత్తాలనో ఎక్కడ పడి అసలు ఏం అర్థం అవ్వకుండా మైండ్ బ్లాక్ అయిపోయి అది వచ్చి పట్టేసే అన్నట్టు చాలా చాలా భయంగా ఉండే. కానీ ఆ భయం వల్ల ఇంకా కొద్దిగా మంచి పర్ఫామ్ చేసినానేమో, భయంతోనే పర్ఫామ్ చేసినాను. Congratulations! That was fantastic. So you trust me now on words, right? I do. Well done, John. Shabash, shabash, shabash. Chalo, who's next? Last but not the least అంటారు కదా, చివరి వాడు కానీ ఏ చేవలేని వాడు కాదు అంటే ఏంటో తెలుసు కదా. లాస్ట్ బట్ ద బెస్ట్ అనిపించుకోవాలి. ఓకే, యు ట్రస్ట్ మీ? ఓకే, వాటికి బాల్ మాత్రమే కావాలి, నువ్వు కాదు. ఓకే, ఎప్పుడైతే బాల్ నీ చేతిలో నుంచి డ్రాప్ చేస్తావో యు ఆర్ సేఫ్. గాట్ ఇట్? చలో గో. Who let the dogs out? 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 ముందు చూడగానే కుక్కలకి మేము ఏమని అనుకున్నాం, ఏమో అడిగినాం, అయితే మీకోసం కాదని చెప్పిండు. కానీ తర్వాత కుక్కలకి తీసుకొని వచ్చిన తర్వాత చాలా భయంగా వచ్చింది. కానీ ఆ కుక్కలు ఏమో 4 days నుంచి ఏం తినాలంట, మేమే దొరికినాం వాళ్ళకి తినడానికి. మేము తందూరి లాగా అయిపోయినాం అందరం. Veram, not so well, but okay, not so bad. डर लगा? కొంచెం భయం వేసిందా? భయం వేసింది. కిత్నా? చాలా అయిందా? పట్టుకుంటే మొత్తం తీసేస్తుందా? ప్రతి ఒక్కరిలో భయం కనిపించింది ఈరోజు. ప్రతి టాస్క్లోనే యాటిట్యూడ్ చూపించారు. ఎక్కి దూకమంటే దూకారు, ఏం చేయమంటే చేశారు, పిచ్చి పనులు చేశారు, మంచి పనులు చేశారు, సూపర్ అనిపించుకున్నారు. కానీ ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కటి నుదురు స్వెట్తో నిండిపోయింది. అండ్ ఈరోజు క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ టైంలో ఇలా స్వెట్టా? టాస్క్ గురించి చెప్పగానే చుక్కలు కనిపించాయే. ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి ఒక్కడు చెప్పాడండి నా చెవులో భయం వేస్తుంది అన్నమాట. బట్ ఇక్కడ నుంచి భయాన్ని భయపెడితే కానీ ఒక్క మగాడు కాలేడు. ఈ టాస్క్ ఫినిష్ అయింది. మరి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు నెక్స్ట్ టాస్క్కి ఇంకొంచెం బిందాస్గా దర్జాగా వెళ్తారు, బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఒక్క మగాడ్లో బ్రేక్. నెక్స్ట్ టాస్క్ వెళ్దామా? ఎంతకంటే డేంజర్ ని ఫేస్ చేయడానికి సిద్ధమా? Then let's go and face it. ఒక డార్క్ రూమ్ లో మిమ్మల్ని ఇనుప గొలుసులతో కట్టేస్తాను. తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎనీవేస్, ఈ టాస్క్ డాగ్ చేస్ టాస్క్లో
ది బెస్ట్ పర్ఫామ్ చేసింది రవి, బోన్లోకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. అండ్ జాన్ ఫెంటాస్టిక్, ఆల్మోస్ట్ బోన్ దగ్గరికి రీచ్ అయ్యాడు. ఫెంటాస్టిక్. అండ్ రాజశేఖర్, యు ఆర్ ఆల్సో గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఫిరోజ్, టు బి ఇజ్జత్ రఖీ హై హమారీ. సో డేంజర్ జోన్లో ఇద్దరున్నారండి. వంశీ, కమ్ హియర్. వంశీ అండ్ ధరం. సో మన గేమ్ రూల్ తెలుసు కదా. మీకు ఇంకొక టాస్క్ పెడతాను, ఎంతకంటే డేంజరస్ టాస్క్, ఎంతకంటే హీడియస్ టాస్క్. ఓకే, ఆ టాస్క్లో మీరు కనుక ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్లోకి వచ్చి వీళ్ళలో ఎవడైనా ఎలిమినేట్ కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ దిస్ ఇస్ ఒక్క మగాడు గేమ్ షో. రెడీ? మరి నెక్స్ట్ టాస్క్ వెళ్దామా? వెళ్దామా? ఎంతకంటే డేంజర్ ని ఫేస్ చేయడానికి సిద్ధమా? దెన్ లెట్స్ గో అండ్ ఫేస్ ఇట్. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఉదయ దయ తీసేసి కొంచెం టార్చర్ పెట్టడం మొదలెట్టింది అని. డిస్కషన్ కూడా మొదలెట్టుంటారే. మరి డిస్కషన్కి తగ్గట్టు నేనే ఉండాలి కదా. మరి నెక్స్ట్ టాస్క్, ఎనీ గెసెస్? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ జోన్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. వంశీ, ధరం అండ్ ఇండిసిప్లినరీ యాక్ట్ కింద జాన్. సో ఐఎమ్ సో సారీ. ఇప్పుడు ఈ టాస్క్లో ఎంత ది బెస్ట్ అయితే అంత మంచిది మీ ముగ్గురికి. ఓకే, సో ఈ ముగ్గురులో కూడా ఎవడైనా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు ముగ్గురు నంబర్ వన్స్ అయితే. ఇక టాస్క్ అంటే చెప్పేస్తున్నాను, సింపుల్. ఒక డార్క్ రూమ్లో మిమ్మల్ని ఇనుప గొలుసులతో కట్టేస్తాను. సో మీకు 3 నిమిషాల టైం ఇస్తాను. ఆ ముచ్చటగా 3 నిమిషాల టైంలో మీ చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో బోల్డ్ అని కీస్ ఉంటాయి, పనికొచ్చే కీస్, పనికిరాని కీస్, అన్ని కీస్ ఉంటాయి. ఆ 3 నిమిషాల టైంలో రైట్ కీ వెతుక్కుని మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకుని నా దగ్గరికి వచ్చేయాలి. గాట్ ఇట్? సో ఒక్కసారే ఇద్దరిని కట్టేస్తాను నేను. ఇద్దరికి లాక్ ఉంటుంది, సపరేట్ లాక్. ఇద్దరికి సంబంధించిన కీ ఒకే మోట్లో ఉంటుంది. అండ్ ప్రతి అటెంప్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కీయే యూజ్ చేయాలి. ఒక్కొక్క కీ తీసి అది పనికొస్తుందా పనికిరాదా చెక్ చేసి అప్పుడు పక్కన పెట్టండి. గాట్ ఇట్? పనికొచ్చే కీ అంటే మిమ్మల్ని రిలీజ్ చేసే కీ దొరికి 3 నిమిషాల లోపల మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకుని నా దగ్గరికి వస్తే వెరీ గుడ్. అదర్వైజ్ ఒక్క మొగాడు టైటిల్కి పర్మనెంట్గా దూరం అయిపోతారు. ఈసారి నా చాయిస్, ఐల్ మేక్ ద పేరింగ్. ఎప్పుడు ఏ టాస్క్ అన్నా కూడా ముందుకొచ్చే రవి, ఇప్పుడు నువ్వే ముందుకురా. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను తీసుకొచ్చానండి వాపస్ ఫిరోజ్. రెడీ ఫిరోజ్? రవి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ ముందు ఒక బ్యాగ్ పడేసింది. యా, ఆ బ్యాగ్లో కీస్ ఉన్నాయి. రూల్ గుర్తుంది కదా, నేను టైం స్టార్ట్ చెప్పిన తర్వాత మీరు కీ తీయడం స్టార్ట్ చేయండి. ఒక్కొక్క అటెంప్ట్లో ఒక్కొక్క కీ మాత్రమే తీయాలి. 2 కీస్ తీసినట్టు నాకు కెమెరాలో దొరికినా, నేను చూసినా డైరెక్ట్గా ఎలిమినేషన్. రెడీ ఫిరోజ్? రెడీ రవి? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Lucky fellow. Congratulations. 6 seconds, 6 seconds లో వచ్చేసావు. Oh my God. ఫిరోజ్ क्या कर रहा रे? త్వరగా
चल 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 एलिमिनेशन फेस करना पड़ेगा वरना फास्ट 2 minutes over जल्दी कर क्या कर रहा है यस 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 आजा 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 कम फास्ट ओके 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 2 minutes 58 seconds only क्या क्या सोच रहे थे అమ్మా ఏమేం ఆలోచించినారా పిచ్చోడు ఒక పిచ్చోడు జైల్లో బంద్ చేసి ఆయన తాళాలు ఇచ్చేసారా నీకు ఆజాద్ చేసేస్తున్నారా తీసుకో అన్నట్టు అట్లా పడేస్తే 3 నిమిషాల లోపల నువ్వు ఆజాద్ అయితే ఆజాద్ లేకపోతే లైఫ్ లాంగ్ బందీ ఖానారా అంటే అది ఆలోచించుకొని ఫటాఫట్ చేశాను మ్యామ్ బట్ 3 minutes మాక్సిమం టైం ఇచ్చాను దాంట్లో 2 minutes 58 seconds రైట్ నీకంటే తక్కువ టైంలో ఇక్కడ లీస్ట్ టైం కనిపిస్తుంది 6 seconds ఇంతకంటే తక్కువ టైంలో నాకు తెలిసి ఎవరు రాలేడేమో ఇంకో ఇద్దరిని కట్టి పడేసే ముందు ఏం చేస్తానో మీకు తెలుసు కదండి ఒక్క మగాడ్లో బ్రేక్ कमरे में बंद हो और चाबी खो जाए हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए ఇవన్నీ పచ్చి అబద్ధాలు వెల్కమ్ బ్యాక్ టు ఒక్క మగాడు ఈ ఆరుగుల్లో ఎవడా ఒక్క మగాడు మీకు తెలుసుకోవాలనుంది నాకు తెలుసుకోవాలనుంది అందుకే టైం వేస్ట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం अन्ना जान जिगरी हाँ चलो Your time starts now. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए ఈ విషయంలో ఫ్రెండ్స్ అండ్ అన్నదమ్ములు అనిపించుకున్నారబ్బా అన్న అన్న అనుకుంటారు కదా సూపర్ సో వంశీ నువ్వు తీసుకున్న టైం 20 seconds మాత్రమే అండ్ రాజశేఖర్ అక్కడి నుంచి లేచి వచ్చేసరికి ఒక 8 seconds పట్టింది 28 seconds నాట్ బ్యాడ్ లక్ అండ్ స్పీడ్ ఇద్దరిలోనూ ఉంది లక్కీ ఫెలోస్ ఇక లాస్ట్ పేర్ జాన్ అండ్ ధరం ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ओके दिमाग यूज करो और टाइम वेस्ट मत करो रेडी आई विश यू ऑल लक गो Your time starts now. Great, great, good, good, good. Congratulations, congratulations.
అందరికంటే ఎక్కువ టైం 3 minutes 41 seconds, రైట్? 3 నిమిషాల 41 సెకండ్లు తీసుకున్నాడండి. అండ్ అఫ్ కోర్స్ డాగ్ చేజింగ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, నాట్ బ్యాడ్. కానీ రూల్స్ అతిక్రమించాడు, అందువల్లే ఇప్పుడు ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకున్నాడు. మేబీ హీ మే ఫేస్ ఎలిమినేషన్, హీ మే నాట్ బి. జాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? జాన్ గురించి చెప్పాలంటే మేడం, స్టార్టింగ్ నుంచి జాన్ టార్గెట్ నన్ను చేస్తుండే. అప్పుడు ఐ యూస్ టు నాట్ కేర్ అబౌట్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్వేస్ వరీడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇది కరెక్ట్ కాలే, అది కరెక్ట్ కాలే, మళ్ళీ టాస్క్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి, టాస్క్ అయిపోయిన తర్వాత కూడా రూమ్కి వెళ్ళిన తర్వాత ఇది నువ్వు అది నిజంగా చేసావా, అట్లా ఉందా అని డౌట్ అడిగినప్పుడు కొంచెం మనసుగా అయితే బాధ అవుతుండే. కొన్ని యాటిట్యూడ్ వల్ల ఏంటంటే జనాలు కొద్దిగా ఫీల్ అవుతారు, బాధపడతారు. నెక్స్ట్ ఏంటంటే బాగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఇంకా ఎవడైనా ఏంటి నేను చూసుకుంటాను అంటాడు. అది అన్ని విషయాల్లో బాగోదు. ప్రతి టాస్క్లో మంచి చేస్తాడు, పంచ్ ఉంది టాస్క్లో చేస్తాడు బాగానే, కానీ ముక్కు మీద చాలా కోపం ఉందన్న. కోపం ఉంది. జాన్ గురించి చెప్పాలంటే మంచి కాంపిటీటర్ మేడం, సూపర్ కాంపిటీటర్, మంచి ఆటగాడు, మంచి కాంపిటీటర్ మేడం. కాకపోతే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా కాస్త మొండితనం ఉందన్నమాట. జాన్, అందరికీ నీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కొద్ది గొప్ప నీకు తెలిసింది కదా. ఐఎమ్ సారీ టు సే యూ హ్యావ్ టు లీవ్. సో థ్యాంక్ యూ సో మచ్. It's indeed been a pleasure meeting you and playing such wonderful games with you. Thank you, ma'am. so Thank much. you to everyone, to crew member. Fantastic life. Thank you to everyone. సో వీళ్ళలో ఎవడొక్క మొగాడు అవుతాడన్నది నాకు తెలుసుకోవాలనుంది, మీకు తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్కి మూవ్ అవ్వాలి. మళ్ళీ మిమ్మల్ని ఒక్క మొగాళ్ళు కలిసినంత వరకు కీప్ వాచింగ్ లోకల్ టీవీ. నా ఊరు, నా టీవీ, నా ఇష్టం.